ఒక ఫేక్ న్యూస్, ఒక వీడియో, ఒక రాజు న్యూస్ ఛానల్ వాడు ఏం చెప్పాడు అంటే షాలేమన్నని అరెస్ట్ చేశారు, స్టేషన్లో వేశారు, అలా ఇలా అని మాట్లాడుతూ ఉన్నాడు. వాడి మాటలు మీరు నమ్మకూడదనే ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫేక్ ఛానల్స్ని మీరు విసర్జించాలి అని మీ ముందుకు రావటం జరిగింది. ముందుల ఇక్కడ వాడు ఆ యొక్క యాంకర్ లేడీ ఏం మాట్లాడుతుందో చూద్దాం, శ్రద్ధగా చిత్తగించండి. ఇలాంటి ఫేక్ వీడియోలు మీరు వినకూడదు. మంత్రి బండి సంజయ్, ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. శాలం రాజుపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చెప్పినట్టుగానే ఏపీ ప్రభుత్వం శాలం రాజుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మరి అన్న ఎంతో మందిని మర్ర చేశాడు కదా, మరి ఆయన టెర్రరిస్టు కదా. ఏపీ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు, అలాగా బండి సంజయ్ అనే ఆయన చర్య తీసుకున్నారట. ఇది వాస్తవేనా? ఇది నిజమేనా? ఇది ఒక ఫేక్ వీడియో. ఈ ఫేక్ వీడియో వినవద్దు. ఒక అధికారములో ఉన్న ఒక అధికారి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు అక్కడ నిజమెంత, వాస్తవం ఏంటి, అక్కడ ఏం జరిగింది అని తెలుసుకోరా? షాలేమన్నని అరెస్ట్ చేయటము ఎంత, షాలేమన్నని అరెస్ట్ చేయటము కొన్ని కోట్ల మంది ప్రజల హృదయంలో ఉన్న అన్న ఏం మాట్లాడుతున్నాడు అంటే, షాలేమరాజుని అరెస్ట్ చేశారని ఇలాగ ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోలు పెట్టి ప్రజలని ఎంత, ప్రజల్లో ఏమి ఆశించి ఇలాగా, ఏమండి ఇది నిజమేనా? షాలేమన్న అరెస్టు కావటానికి, ఆయన అరెస్ట్ చేయటానికి ఆయన చేసిన తప్పేంటి? ఏమండి ఇప్పుడు ఇలాగా చించుకొని తెగ మాట్లాడుతున్నారు కదా ఈ యాంకర్లు కావచ్చు, కొంతమంది వ్యక్తులు మల్లెపూలు విషయంలో. ఈ మల్లెపూలు విషయం అనేది కొంచెము తన సంఘములో వారికి ఒక లాజిక్గా మాట్లాడిన దాన్ని వీరు చెప్పుకుంటూ ఉన్నారు కదా. మరి మణిపూర్ ఘట్టంలో వీరు ఎక్కడికి వెళ్ళారు? కొంతమంది స్త్రీలు, ఏమండి కొంతమంది స్త్రీలని నగ్నంగా మణిపూర్లో ఊరేగించినప్పుడు ఈ యాంకర్స్, ఈ న్యూస్, ఈ ఛానల్స్ వారు వీరందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళందరూ? ఎక్కడికి వెళ్ళారు? షాలేమన్న అని అరెస్ట్ చేయడానికి. షాలేమన్న తప్పు చేసి ఏం తప్పు చేశాడు? షాలేమన్న ఏం తప్పు చేశాడు? ప్రజలందరూ వింటలేదా? ప్రజలందరూ చూస్తూ లేదా? ఈరోజు ఒక ఫేక్ ఛానల్స్ పెట్టుకొని ఒక ఫేక్ వీడియోస్ని విడుదల చేస్తూ మళ్ళా ఒక అధికారంలో ఉన్న ఒక మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరు ఈ యాంకర్ వాడుతుంది. బండి సంజయ్ గారు, సంజయ్ గారు, మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, శాలంరాజు గారిని అరెస్ట్ చేశారు. ఈ పేకు వీడియోస్ని సంఘములోకి, సభ్య సమాజంలోకి విడిచిపెట్టి కనపడింది. పాస్టర్ శాలంరాజు చేసిన ఏపీ కూటమి ప్రభుత్వం చేసింది. సర్కారు సిద్ధమైంది. ఉన్నత సమాచారం ఆయన టెర్రరిస్ట్ కాదు మరి, ఆడ మరి దైవజనుడు మరి. మరి 250 మంది
న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో చూసారా, 250 కేసులు నమోదు చేశాడట రాజు న్యూస్ ఛానల్ వాడు, బయట పెట్టాడట. మరి షాలేం రాజన్న మల్లెపూలి విషయంలో, మరి ఆ విషయంలో ఎంతో మందిని హత్య చేశాడు. ఎలా హత్య చేశాడు ఏమండి? కళ్ళ ముందులే 6 సంవత్సరాల పిల్లని ఒక అట్టిపండు చూపించి పొదల్లో తీసుకెళ్ళి, ఏమండి, ఆ చిన్న బిడ్డని వాడు ఏం చేశాడు? 6 సంవత్సరాల బిడ్డని అత్యాచారం చేసి ఆ అమ్మాయిని, ఆ చిన్న పాపని చంపేశాడు. అప్పుడు ఈ రాజు న్యూస్ ఛానల్ వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చెబుతున్న ఏమి ఎక్కడ ఉంది? ఇప్పుడు వస్తున్న ఈ కొద్ది ఛానల్స్ లో, పుట్టగొడుగుల్లాగా వస్తున్న ఈ ఛానల్స్ లో, మరి మణిపూర్ ఘటనలో స్త్రీలు నగ్నంగా ఊరేగించినప్పుడు వీరందరూ ఎక్కడికి వెళ్ళారు? ఒక్కరన్నా స్పందించారా? ఒక్క వీడియో ఉందా? సరే, వీరందరూ ఎక్కడ ఉన్నారు అప్పుడు? ఒక్క మాట గమనించండి. ఇలాంటి ఫేక్ వీడియోస్ని పబ్లిక్ లోకి లేటెస్ట్ గా మీరు అడుక్కుంటున్నారు. మీరేం చేస్తున్నారు? లేటెస్ట్ గా అడుక్కోవటం మొదలు పెట్టారు. షాలేం రాజు అన్నంత కర్ణాటక వెళ్ళాడట. శుక్రవారం రోజు కూడా మెసేజ్ ఇస్తే కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి యూట్యూబ్ ద్వారా కావచ్చు, జూమ్ యాప్ ద్వారా కావచ్చు, సోషల్ వీడియోలో కొన్ని కోట్ల మంది ప్రజల హృదయంలో గూడు కట్టుకున్న అన్న పారిపోవటం ఏమిటి? నిజమేనా? వాస్తవేనా? ఇది ఫేక్ న్యూస్. దీనికి మళ్ళా పైపెచ్చు రాష్ట్ర మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కూడా, ఆయన పేరు కూడా వీళ్ళు వాడుతున్నారు. ఇది ఎంత ఘోరం అంటే, ఎంత కుట్ర అంటే, ఇది సాదాసీదా కుట్ర కాదండి. ప్రజలు గమనించండి. చూడండి, ఏపీ రాష్ట్ర మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వాడుతున్నారు. చంద్రబాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. షాలం రాజుపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చెప్పినట్టుగానే ఏపీ ప్రభుత్వం షాలం రాజుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇక్కడ గమనించండి, హోంశాఖ మంత్రి గారు, మరి అనిత గారు, ఆమెకు తెలియదు